నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట తుర్క చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న కొలాన్ హనుమంతరెడ్డి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న రాష్ట్ర మంత్రి. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించిన కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి. పరిగి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 45,60,000 విలువైన చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అనంతరం రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ డ్రోన్ సేవలు ప్రారంభించిన టి రామ్మోహన్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలోని పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ పంపిణీ. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం చేగుంటలో నిర్వహించిన ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం చేగుంటలో నిర్వహించిన ఎల్నినో వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందని, దీనివల్ల వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగుకు రైతులు ఇబ్బందులు కలగవచ్చన్నారు. అందువల్ల నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వరి సాగుకు బదులుగా పెసర, మినుపు, కంది, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల పంటలు, అలాగే జొన్న, సజ్జ, రాగుల వంటి చిరుధాన్యాల సాగు రైతులకు అనుకూలిస్తుందన్నారు. ఆయా పంటల సాగుకు అవసరమైన విత్తన సమయం, విత్తన నమోదు, పంటకాలం, ఆశించిన దిగుబడులపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారన్నారు. నీటి పొదుపు పద్ధతులను, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే సాగు విధానాలు, తక్కువ వ్యవధిలో దిగుబడి వచ్చే పంటల ఎంపిక, మార్కెట్ అంశాలపై రైతులకు సూచనలు చేశారు. కోతుల బెడదతో పప్పు దినుసుల పంటలు వేయలేకపోతున్నామని, పామాయిల్ పంటకు సబ్సిడీ ఇచ్చినట్టు మొక్కజొన్న పంటలకు సోలార్ వేసుకోవడం కోసం సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరారు. యాసంగి సీజన్లో వడిగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ బావయ్య, డిఏఓ వెన్సెంట్ వినయ్ కుమార్, మండల ప్రత్యేకాధికారి ఆఫీసర్ హేమా భార్గవి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ బాలలక్ష్మి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, సొసైటీ చైర్మన్ మేకల పరిమేష్, చేగుంట గ్రామ సర్పంచ్ శ్రవంతి, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. ఎలినో ప్రభావం అనేది ఇది చాలా తీవ్రంగానే ఉన్నది. ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్కు మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే ప్రత్యామ్నాయ పంటలు అంటే మొక్కజొన్న, కంది, వేరే ఇంకా ఇతర పంటలు పండిస్తామని అందరికీ ఉన్నది. మొక్కజొన్న అయితే 90% రైతులు ఇక్కడ ఇదివరకు కోతులు లేనప్పుడు పండించిన రైతులు చాలా ఉన్నారు. అయితే మొక్కజొన్న వేద్దామంటే కోతుల బెడద చాలా ఉంది సార్, ఇక్కడ కోతుల బాధ. అయితే జూలై మాసంలో 50% అన్న పడాలి. ఈ జూలై మాసం వరకు మన అగ్రికల్చర్ కానీ మన సైంటిస్టులు చెప్పిన నివేదిక ప్రకారం 20% వర్షం పడింది. అంటే జూలై మాసంలో మనకు 80% లోటు ఉన్నది. దయచేసి మనం అందరం రైతులం ఒకటే గమనించాలి. నాకు కూడా 2 బోర్లు ఉన్నాయి. బోర్లు పోస్తాయి వాస్తవమే, అవి కంటిన్యూ పోస్తాయనే నమ్మకం లేదు. పోసినా కానీ నాటేసినాక సగం మధ్యలో మనం వరి పొట్టకొచ్చిన సమయంలో బోర్లు గ్యాప్ ఇచ్చినా కానీ ఇప్పుడు సారి చెప్పినట్టు ఎలక్ట్రీషియన్ ఏమన్నా మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈ ఎల్నినో రావడం జరిగింది. మనం ఇంతకుముందు మనం పుట్టలు వేసుకునేటప్పుడు మనకు వర్షాలు వస్తాయా లేదా మనకు ఫోర్కాస్టింగ్ ఉండేది కాదు. కానీ ఈ రోజులలో మనందరికీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉంది. మనకు వచ్చే రోజులలో ఎంత వర్షాలు పడతాయి, ఎట్లా ఉంటుంది అని చెప్పి మనం ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫోర్కాస్ట్ ప్రకారంగా మన రాష్ట్రంలో వచ్చే 3 నెలలు వర్షాలు
వచ్చే అవకాశం చాలా తక్కువది, చాలా డిఫికల్ట్గా అవుతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి, మన ఇల్లుని సరిదిద్దుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఇది ప్రభుత్వం స్వామి గారికి, మన డిఓ గారికి, మండల్ స్పెషల్ ఆఫీసర్, మన డిడబ్ల్యూ గారికి, అందరూ ఆఫీసర్స్కి, గౌరవ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరూ రైతులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇది రైతు అవగాహన కార్యక్రమం చేయడానికి మనకు ఇది సూపర్ ఎల్ నీనో ఒకటే చెప్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చినప్పుడే వాళ్ళే మీకు వీడియోలో చూపించారు. వీడియోలో క్లియర్గా చెప్పే సూపర్ ఎల్ నీనో అంటే ఏంటి, మా దగ్గరనే నడిచిన ఏదైనా ప్రాసెస్ లేదు, అది ప్రపంచంలోనే నడుస్తుంది. సో దీనివల్ల మాకు రావాల్సిన వర్షం ఇప్పటివరకు కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు. చాలామంది రైతులు చిన్నప్పటి నుంచి ఇది వర్షాకాలం కానీ మాన్సూన్ గురించి ఐడియా ఉంది, కానీ జూలై నెలలో ఎంత వర్షం రావాల్సిన ఉంది, అంత వచ్చిందా ఎవరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలాన హనుమంతరెడ్డి నిజాంపేట తుర్క చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలాన్ హనుమంత్ రెడ్డి నిజాంపేట తుర్క చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తుర్క చెరువు అభివృద్ధి పర్యావరణ పరిరక్షణకు ఎంత ముఖ్యమో అదే స్థాయిలో దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న పేద కుటుంబాల జీవన హక్కులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అభివృద్ధి పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం కాకుండా మానవతా దృక్పథంతో సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ఈ మూడు సమాన ప్రాధాన్యంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని కొలాన్ హనుమంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలాన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట సర్కిల్ అధ్యక్షులు కొలాన్ రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు వర్గాని వాసు, తాటిరెడ్డి, మురళి మౌళీశ్వరరావు, రఫియా బేగం, చిట్ల దివాకర్, వీరేష్, ఇందిరా కడియాల, నాగరాజ్, సాయి, బాల బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. సరూర్ నగర్ లో శనివారం జరిగిన యువ సంగ్రామ సదస్సుకు మెదక్ జిల్లా కొల్చారం మండల టీఆర్ఎస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. కొల్చారం మండల యువత అధ్యక్షులు తుల్కునపల్లి సంతోషరావు ఆధ్వర్యంలో కొల్చారం మండల యువకులతో కలిసి యువ సంగ్రామ సదస్సులో పాల్గొన్నారు. సరూర్ నగర్ లో శనివారం జరిగిన యువ సంగ్రామ సదస్సుకు మెదక్ జిల్లా కొల్చారం మండల టీఆర్ఎస్పీ నేతలు భారీగా తరలి వెళ్లారు. కొల్చారం మండల యువత అధ్యక్షులు తుల్కునపల్లి సంతోషరావు ఆధ్వర్యంలో కొల్చారం మండల యువతులు కలిసి యువ సంగ్రామ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ దుడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, కొల్చారం మండల బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ సురేష్, కొల్చారం మండలం బీఆర్ఎస్వి వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కోనాపూర్ యూత్ ప్రెసిడెంట్ రాజేందర్, రంగంపేట గ్రామ యూత్ ప్రెసిడెంట్ ఉసిక సుధాకర్, కొల్చారం గ్రామ యూత్ ప్రెసిడెంట్ శ్రీధర్ పాల్గొన్నారు. భూగర్భ జలాలు పెంపొందించడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి మధులిక అన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఇంకుడు గుంతలపై వ్యవసాయ విస్తరణ అధికారి మధులిక, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాలకవర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. భూగర్భ జలాల్లో పెంపొందించడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని అవి వ్యవసాయ విస్తరణ అధికారి మధులిక అన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఇంకుడు గుంతలపై వ్యవసాయ విస్తరణ అధికారి మధులిక, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాలకవర్గం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఎల్నీనో ప్రభావం వలన వర్షాభావం తక్కువగా ఉన్నందున ప్రజలందరూ ప్రతి ఇంటి వద్ద, పొలాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, పాలకవర్గ సభ్యులు రామకృష్ణ, గౌతమి, రైతులు పూజయ్య, కరుణాకర్ పాల్గొన్నారు. ఇంకుడు గుంతకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో భాగంగా మనకి ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువగా పడుతున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఎల్నినో ఎఫెక్ట్ వలన మనకు వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన ఆరుతడి పంటలు వేసుకోవడం వలన మనకి ఆ ఆరుతడి పంటలకి నీళ్లు అవసరం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి వల్ల దిగుబడి మనకి ఎక్కువగా వస్తుంది. ఆరుతడి పంటలైనటువంటి మన కందులు కానీ, మినుములు కానీ, పెసలు కానీ, లేకపోతే మక్క కానీ, ఇటువంటివి ఆయిల్ పామ్ కానీ ఇటువంటి పంటలు వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు వరి ఒకవేళ వేసుకున్నటువంటి రైతులు సన్నవడ్లకి బోనస్ కోసము ఖచ్చితంగా ఏ షాప్లో అయితే విత్తనాలు తీసుకొచ్చుకుంటున్నారో ఆ షాప్లో ఆన్లైన్ చేయించుకోగలరు. ఆన్లైన్ చేయించుకుంటే మాత్రమే కొనుగోలు కేంద్రాల వద్ద బోనస్ కోసం వాళ్ళు అప్లై చేస్తారు. బోనస్ డబ్బులు వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా ఆన్లైన్ చేయించుకోగలరు.
ఈరోజు చందంపేట గ్రామంలో ఇంకుడుగుంత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏయూ గారి ఆధ్వర్యంలో మా గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మేము నూతనంగా ఒక బోరుకు ఇంకుడుగుంత తయారు చేయడం జరిగింది. గ్రామంలోని ప్రజలందరూ సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో వారాహి ప్రత్యంగిర శరవేశ్వర దశమహావిద్య ధర్మపత్ని సమేత నవగ్రహ కాలభైరవ విజయగణపతి సామూహిక దేవాలయంలో వారాహి గుప్త నవరాత్రోత్సవాల్లో భాగంగా 4 రోజుల్లో గజ్వేల్ సంతోషిమాత భక్త మండలి ఆర్యవైశ్యుల మహిళా విభాగం సభ్యులు మరియు దేవాలయ ఉపాసకులు మమతారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన అమ్మవారి పారాయణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో వారాహి ప్రత్యంగిర శరవేశ్వరి దశమహావిద్య ధర్మపత్ని సమేత నవగ్రహ కాలభైరవ విజయగణపతి సామూహిక దేవాలయంలో వారాహి గుప్త నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు 4వ రోజు గజ్వేల్ సంతోషిమాత భక్త మండలి ఆర్యవైశ్య మహిళా విభాగం సభ్యులు మరియు దేవాలయ ఉపాసకులు మమతారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన అమ్మవారి పారాయణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యులయ్యారు. శ్రీ వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. మన ప్రాంతంలో ఏకైక దేవాలయం వారాహి అమ్మవారి దేవాలయం కనుక భక్తులు తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారిని దర్శిస్తున్నారు. దేవాలయ కమిటీ, దేవి ఉపాసకులు, ఆలయ కమిటీ వ్యవస్థాపకులు మమతారెడ్డి మరియు మేనేజర్ రామప్ప, పిఎన్ఆర్ అధినేత పుల్కంపల్లి నరేందర్ మరియు పిష్కా అమరీందర్, సంతోష్, ఐలేష్ మరియు రామాలయ భక్త బృందం ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలను అందజేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామ బిఎల్ఓ అంగన్వాడీ టీచర్ సురేఖ ఎస్ఆర్ఐ ప్రక్రియను 100% పూర్తి చేసినందుకు గాను గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు శనివారం ఆమెను ఘనంగా సన్మానించారు. అంకిత భావంతో విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాన్ని సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామ బిఎల్ఓ అంగన్వాడీ టీచర్ సురేఖ ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేసినందుకు గాను గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో గ్రామస్తులు శనివారం ఆమెను ఘనంగా సన్మానించారు. అంకిత భావంతో విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేసి లక్ష్యాన్ని సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, పంచాయతీ సెక్రటరీ ప్రశాంత్, వార్డు సభ్యులు చంద్రకళ, మమత, నవీన్, సుధాకర్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషతోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, సుభాష్ నగర్ మరియు బాలికల ప్రాథమిక పాఠశాలలో 520 మంది విద్యార్థులకు సంకల్ప శిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామికి సంకల్ప ఫౌండేషన్ సభ్యులతో పాటు మండల విద్యాధికారి నీరజ ఘన స్వాగతం పలికారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, సుభాష్ నగర్ మరియు బాలికల ప్రాథమిక పాఠశాల 620 మంది విద్యార్థులకు సంకల్ప శిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామికి సంకల్ప ఫౌండేషన్ సభ్యులతో పాటు మండల విద్యాధికారి నీరజ ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు మార్చ్ ఫస్ట్ నిర్వహిస్తూ ఆయనను వేదిక వద్దకు తీసుకెళ్లారు. విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారు 7,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కూల్ కిట్స్ విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా చదువుకు అవసరమైన సామాగ్రి ఇవ్వడం ద్వారా పిల్లల్లో పాఠశాలపై ఆసక్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి తన ప్రసంగంలో ప్రైవేటు పాఠశాలల పాఠ్య నిర్వహణతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా చేస్తున్నాయన్నారు.
అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఉత్తమ విద్యను పొందగలరు కాబట్టి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ సమాజంలో మనిషికి విలువ ఉంటుందని, విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని, మంచి ఉన్నత స్థాయికి చేరాలంటే తప్పకుండా విద్య ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు మంచి విద్యావంతులైతే విద్యా బోధన చేయడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. చేగుంట మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన స్థానిక నాయకులు మరియు సురీఫీ ఫౌండేషన్, సంకల్ప శిక్ష ఫౌండేషన్ భాగస్వాములిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తరహా కార్యక్రమాలు సమాజంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తెలిపారు. సంకల్ప శిక్ష ఫౌండేషన్ మరియు ప్రభుత్వం కలిసి చేపట్టిన ఈ ప్రయత్నం వివిధ వర్గాల పిల్లలకు సమాన అవకాశాల కల్పనకు ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, స్థానిక సర్పంచ్ రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెంగాల్రావు, సుర్ఫీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ, సీనియర్ డైరెక్టర్ విజయ్ పసుపులేటి, ఆర్తి, హెచ్ఆర్ కీర్తి, సంకల్ప్ ఎన్జిఓస్ డైరెక్టర్ హేమలత, మేనేజర్ లిఖిత, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ హోలీనా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా, మేము కూడా మా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుతున్నారో, ఇప్పుడే విజయ్ చెప్పినట్టు బ్లాక్ బోర్డే కాదు మొత్తం ప్రపంచం కనబడుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో అని చెప్పి ఆ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే నిజంగానే మార్మూల్ గ్రామాల నుంచి చదువుకొని చాలాసార్లు కూడా మీరు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ చూసినా కానీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అడ్మిషన్స్ ఇస్తుంది. ఎంత చక్కగా మన ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళందరికీ చదివిస్తూ, వీళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్య నేర్పించి వీళ్ళందరూ కూడా అడ్మిషన్స్ రావడం. రామకృష్ణ గారు మంచి విషయం చెప్పినారు. అందరు విద్యార్థులకు ఒక గోల్ ఉండాలి మనందరికీ. ఎప్పుడు కూడా వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకు, అలాగే అధికారులందరికీ, సంకల్ప శిక్షా సంస్థ ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చేగుంట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సంకల్ప శిక్ష వారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఎంతో మీద నమ్మకం ఉంచి, ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉంచి మీ తల్లిదండ్రులు మా పాఠశాలకు పంపించిన దానికి వాళ్ళకు బాగా రుణపడి ఉంటాను. వాళ్ళకు పాదాభివందనం చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రభుత్వ టీచర్లు మీకు థ్యాంక్స్. మరియు పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలే, మరియు గురువులు చెప్పినట్టు వినాలే. మీరు కూడా బాగా కష్టపడి చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. ప్రైవేట్ పాఠశాలకు సమాంతరంగా ఉండాలి. పేద ప్రజలకు కూడా ఉన్నత విద్య అందాలి. కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా విద్యను అందాలని చెప్పి మా తండ్రి గారైన మరి చెరుకు ముత్యంరెడ్డి గారు, ఎందుకంటే నాకు తెలుసు, నేను చిన్నప్పుడు మా ఊర్లో స్కూల్ ఉండకపోయేది కాబట్టి నాకు అవకాశం రాలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి. నేను ఎక్కడో చుట్టాల దగ్గర ఎవ్రీ 2 years ఒక స్కూల్లో చదివిన. సో ఐ వాజ్ అ వెరీ కన్ఫ్యూజ్డ్ కిడ్ బిఫోర్ 10th grade. పాఠశాల లేకుండే దుబ్బాక నియోజకవర్గంలో ముత్యంరెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి యువ సంగ్రామ సభ ప్రారంభానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు యువ నాయకత్వం. సుమారు 120 వాహనాల్లో 5,000 మంది కార్యకర్తలతో బయలుదేరి వెళ్లారు కాన్వాయ్లో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి యువ సంగ్రామ సభ ప్రారంభానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు యువ నాయకత్వం. సుమారు 1,200 వాహనాల్లో 5,000 మంది కార్యకర్తలతో బయలుదేరారు కాన్వాయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మరియు హరీష్ రావుల ఆధ్వర్యంలో సరూర్ నగర్ లో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. పటాన్చెరు నియోజకవర్గం నుంచి దాదాపు 5,000 మంది యువకులు, కార్మికులు,
కార్మికులు సుమారు 1200 వాహనాల్లో ఈ సభకు వెళ్లడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాగ్దానాలను పక్కన పెట్టి కేవలం స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. ప్రియాంక గాంధీ సమక్షంలో చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలంతా పటాన్చెరు నుంచి సరాయి, పోస్టాఫీస్ మరియు పోలీస్ స్టేషన్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు చేరుకుంటారు. అక్కడ లైన్ అప్ పూర్తి చేసిన తర్వాత జెండా ఊపి వాహన శ్రేణిని సరూర్ నగర్ సభకు పంపిస్తారు. ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సరూర్ నగర్లో యువ సమగ్ర సభకు సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువకులు, కార్మికులు తరలి వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మనమందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కార్మికుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ వారు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ఎక్కడెక్కడ పక్కకు పెట్టి వాళ్ళ సొంత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ అనేది ప్రియాంక గాంధీ ఎలక్షన్ పీరియడ్లో వచ్చి ఎక్కడ ప్రామిస్ చేసిందో అక్కడనే మళ్ళీ తిరిగి యువ సమగ్ర సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ నిద్రలేసి ఉద్యోగాలు కానీ, పిల్లలకు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ విడుదల పరిగి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు 45,60,000 విలువ గల పీఎస్సీఎస్ గోలోన్ అండ్ ఎల్టీ లోన్పై రుణాల చెక్కులను పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ డ్రోన్ సేవలు ప్రారంభించారు. పరిగి పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు 45,60,000 విలువైన పీఎస్సీఎస్ గోల్డ్ లోన్ అండ్ ఎల్టీ లోన్ రుణాల చెక్కులను పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ డ్రోన్ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని, డ్రోన్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన సమయంలో సులభంగా రుణాలు అందించడం ద్వారా వారి వ్యవసాయం కార్యకలాపాలకు ఆర్థికంగా బలాన్నిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క పిఎస్సిఎస్ ద్వారా రైతులను మనం ఎంకరేజ్ చేయాలి. అదే విధంగా కట్టియాలి కూడా, మనం మళ్ళీ టైం కూడా కట్టియాలి. ఎందుకంటే కట్టిస్తేనే మనకు ఎట్లుందంటే పిఎస్సిఎస్ సిస్టమ్ ఎవరైతే కడతారో వాళ్ళకి ఇంకా ఎక్కువ లోన్లు ఇస్తారు. కట్టకుంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. మనం బ్లాక్ లిస్ట్ చేసి మనకు అప్పులు రావు మన సొసైటీకి. కాబట్టి ఇప్పుడు మన సొసైటీ బాగుంది. దీన్ని ఇంకా మంచిగా చేయాలంటే మంచి వ్యక్తులకు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు, నాయకులు రికమెండ్ చేసి కట్టించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఎందుకంటే పంతులకు ఇబ్బంది చేయదు. ఎందుకంటే ఆయన మళ్ళా వాళ్ళ ఎంబడి ఫోన్ చేసి అడగడం అనేది ఉండకూడదు. మీరు మంచి వ్యక్తులకు ఎంపిక చేసి వాళ్ళకు మళ్ళీ కట్టించే బాధ్యత కూడా మీరే తీసుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఒక ఏడాదికి ఒక 20-30 కోట్ల రూపాయలు కూడా వ్యాపారం చేసే అవకాశం ఉంది మన యొక్క పరిగి హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి మీరు దీన్ని బాగా అవైల్ చేసుకోవాలి. మీకు అందరూ కూడా తెలుసు, మొన్ననే మనం రివ్యూ పెట్టుకుంటే నియోజకవర్గంలో అన్ని మండలాల రివ్యూ, మన దోమ పరిగి పెట్టుకున్నా, ఈరోజు దోమ పెట్టుకున్నాం, మన పూలను పరిగి పెట్టుకోవడం జరిగింది. దోమలు చెప్పిన వాళ్ళు 18 కోట్ల రూపాయలు, మన దగ్గర 20 కోట్లు అనుకుంటా రుణమాఫీ మొన్ననే. ఇది రైతు భరోసా కింద డబ్బులు రావడం జరిగింది. అయితే ఏ మండలి పోయినా సరే దగ్గర 20 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద 9 రోజులు 9,000 కోట్ల రూపాయలలా పడ్డాయి. ఇది మళ్ళీ కట్టాల్సింది లేదు, 6 నెలలకు ఒకసారి పడుతూనే ఉంటాయి అనమాట. అయితే ఆల్రెడీ మనకు ఇంతకుముందుతో కలిసి 4 సార్లు పడ్డాయి ఇప్పటివరకు. అంటే
ఈ 9,000లోనే మన నియోజకవర్గంలో దగ్గర 100 కోట్ల రూపాయలు పడ్డాయి. మన కాన్స్టిట్యున్సీలో రైతులకు 100 కోట్లు పడ్డాయి. అంటే ఇది నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ కమ్ మీటింగ్ హాల్, కిచెన్ షెడ్లు ప్రారంభించారు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి విద్యార్థులను అభినందించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్ కమ్ మీటింగ్ హాల్, కిచెన్ షెడ్లను ప్రారంభించారు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందించుటకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తోడ్పాటును అందిస్తూ పాఠశాల డైనింగ్ హాల్, కిచెన్ ను నిర్మించిన దాత దొంతుల సుధాకర్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఊరిలోని ఇతర పెద్దలు కూడా సమాజ సేవ చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో అంకితభావంతో పనిచేస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణ, నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. విద్యార్థులు మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని, గొప్ప లక్ష్యంతో ఇప్పటి నుంచే కష్టపడాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమ ఈ 3 కలిసినప్పుడే ఏ లక్ష్యమైనా సాధించగలమన్నారు. విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం వంటి కార్యక్రమాలను కూడా అమలు చేస్తుందన్నారు. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరిగిందని, ఇప్పుడు అల్పాహార పథకం అమలుతో మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆదిఓ సదానందం, జిల్లా ఇన్ఛార్జి డిఈఓ, జెడ్పీసీఈఓ రమేష్, గ్రామ సర్పంచ్ భానుచందర్, డైనింగ్ హాల్ దాత సుధాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిగా జీవితంలో ముందుకు వెళ్ళిన తర్వాత ఊరు గురించి మర్చిపోతారు. కానీ దొంతుల కుటుంబము వారు గుర్తించుకొని మనం ఈ జక్కాపూర్ని మంచిగా అభివృద్ధి చేయాలి. ఇప్పుడే రాములు గారు చెప్తుండే ఈ ఆలయాన్ని కూడా చాలా చక్కగా వారు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాంట్లో కృషి చేస్తున్నారు. తర్వాత విద్యలో, ఎందుకంటే ఈ విద్యలో ఇప్పుడే హెచ్ఎం గారు 2-3 సార్లు చెప్పినారు, సార్ మేము ప్రజెంటేషన్ ఇస్తామనుకుంటున్నాము, మీరు టైం సమయం లేదు. కానీ ఆ ఫస్ట్ డాన్స్లోనే తెలుస్తుంది నిజంగా ఈ స్కూల్లో విద్యార్థులు ఎట్లా ఉన్నారు, టీచర్లు ఎట్లా ఉన్నారు, రిజల్ట్స్ ఎట్లా వస్తున్నారో మీరు డాన్స్లోనే తెలిసింది. హెచ్ఎం గారు మీరు ఎంత పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చేది అవసరం లేదు. సో మీ కల్చర్ ఏదైతే ఉందో మీ స్కూల్లో అదే మనకి చూపిస్తుంది ఎంత చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయని. మళ్ళీ కూడా మీరు ఒక ప్రజెంటేషన్ ఇస్తే, ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతాలలో చాలా చోట్ల కూడా చూసాం, రూరల్ ఏరియాస్ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే మంచిగా చదువుకుంటున్నారు, మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడే ఇంకొక స్కూల్లో అక్కడ స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేగుంటలో చేయడం జరిగింది. సో అక్కడ ఎవరైతే ఆ స్కూల్లో చదువుకున్నారో వారు ఆ కార్యక్రమం పెట్టడంతో వారు వచ్చి ఒకటే విషయం చెప్పినారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట తుర్క చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్న కొలాన్ హనుమంతరెడ్డి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న రాష్ట్ర మంత్రి. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించిన కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి. పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 45,60,000 విలువైన చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అనంతరం రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ డ్రోన్ సేవలు ప్రారంభించిన టి రామ్మోహన్ రెడ్డి. చేగుంట మండల కేంద్రంలోని పీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ పంపిణీ. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.